హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు ముందుగా మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. అయితే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, రైతులకు వచ్చేసి అయితే ఒక్కొక్క రైతుకు వచ్చేసి ఒక్కొక్క కుటుంబానికి వచ్చేసి 2 లక్షల వరకు అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేస్తుంది. ఎవరైతే రైతులు పంట రుణాలు లోన్స్ తీసుకున్నారో 2 లక్షల వరకు అయితే ప్రభుత్వం అయితే పై ఉన్న రైతాన్ని అయితే మొత్తాన్ని వచ్చేసి అయితే మొదట బ్యాంకుకి అయితే వెల్లడించాలి. ఆ తర్వాత అర్హుల్ని గుర్తించి 2 లక్షల వరకు రైతు కుటుంబానికి అయితే ఖాతాలు ప్రభుత్వం అయితే జారీ చేయింది. ఎవరైతే రైతులు ఉన్నారో 2,50,000 ఒకవేళ లోన్లు ఉంటే 50,000 వచ్చేసి అయితే మీరైతే మనకు బ్యాంకులలో వచ్చేసి అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 2 లక్షలు ఏదైతే లోన్ ఉందో అది వచ్చేసి అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, 2 లక్షల రుణమాఫీకి వచ్చేసి అయితే వీరికి ఎవరైతే ఉన్నారో వర్తించదు. రీషెడ్యూల్ చేసిన రుణాలు 2 లక్షల రుణమాఫీ వర్తించని ప్రభుత్వం ఏదైతే ఉందో వెల్లడించింది. వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పిఎస్ఎస్ఎల్ నుంచి తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయి. ఎస్హెచ్జి, జిఎల్హెచ్జి, ఆర్ఎంజి, ఎల్ఈఎస్ రుణాలకు వర్తించేది తెలిపింది. విభాగం ఏర్పాటు చేయనుంది. రైతుల సమస్యలకు వచ్చేసి 30 రోజుల పరిష్కరణ అయితే వ్యవసాయ అయితే మనకైతే మరోసారి అయితే కమిటీ అయితే పెట్టడం జరుగుతుందన్నమాట. రైతులందరికీ నమస్కారములు అండి. మనకి ఇప్పుడే వచ్చిన వార్త, రైతు రుణమాఫీ గురించి అయితే గైడ్లైన్స్ అయితే విడుదల చేసింది ప్రభుత్వం వచ్చేసి. ఈ వీడియోలో వచ్చేసి అయితే మీకైతే గైడ్లైన్స్ అసలు ఏంటి, మరి రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే లభిస్తాను. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారో ఎవరైతే ఉన్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. అయితే రైతు రుణమాఫీ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క కుటుంబం వచ్చేసి అయితే 2 లక్షల రైతు రుణమాఫీ అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వం వచ్చేసి. ఇక్కడైతే చూసుకోవచ్చు, అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో దీన్ని చూసుకున్నట్టయితే ఎవరైతే ఒక్కొక్క కుటుంబానికి వచ్చేసి 2 లక్షల కంటే, ఇప్పుడు సపోజ్ 2,50,000 అట్లా ఎవరైతే రైతులు ఉన్నారో 50,000 అయితే మనం అయితే చెల్లించుకోవాల్సింది. ఏదైతే కుటుంబం ఉందో కుటుంబం వచ్చేసి అయితే 50,000 రూపాయలు అయితే చెల్లించినట్లయితే ప్రభుత్వం వచ్చేసి 2 లక్షలు అయితే మాఫీ చేస్తుంది. ఈ ఏదైతే ఉందో ఆగస్టు 15 నుంచి అయితే ప్రారంభం కానుంది. అలాగే వచ్చేసి తప్పకుండానైతే మనకు ఆ రేషన్ కార్డు ఏదైతే ఉందో రేషన్ కార్డు తప్పనిసరి అట, లేక పాస్బుక్ ఇది ఏవైతే ఉన్నాయో ఇవైతే తప్పనిసరిగానైతే ఉండాలి. మనకు జస్ట్ ఇప్పుడే వచ్చింది రైతు రుణమాఫీ గైడ్లైన్స్ అయితే విడుదల చేసింది ప్రభుత్వం ఏదైతే ఉందో. మనకు జూలై నెలలో వచ్చేసి ఎవరైతే రైతులు 50,000 నుంచి వెళ్ళి 1,00,000 రూపాయల వరకు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో మన గైడ్లైన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. మనకు ఈ ఏవైతే ఉన్నాయో ఈ గైడ్లైన్స్ వచ్చేసి అయితే అందరికైతే యూజ్ అవుతున్నాయి. ఆల్రెడీ వచ్చేసి ప్రభుత్వం అయితే 2 లక్షలు అయితే ప్రభుత్వం మీద వేసుకొని మాఫీ చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు వచ్చేసి అయితే లైవ్లను అయితే మనకైతే చెప్పడం జరిగింది. ఈ ఏదైతే ఉందో రైతు భరోసా నిధులు కూడా ఈ ఏదైతే ఉందో మనకు ఈ నెల 15 అంటే ఈ రోజు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇదైతే నిలిపివేయడం జరిగింది. మళ్ళీ వచ్చేసి మనకి ఈ నెల ఏదైతే గైడ్లైన్స్ విడుదల చేసిన వెంటనే రైతు బంధు నిధులు అయితే నివేదికనైతే రైతు వేదిక ఏదైతే ఉందో అది ఏదైతే కంప్లీట్ అయిన వెంటనే రైతు భరోసా నిధులు వచ్చేసి అయితే ప్రభుత్వం అయితే మనకైతే మీద వేసుకొని అయితే 2 లక్షల వరకు అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆగస్టు 15 వచ్చేసి అయితే రైతులకైతే మాఫీ చేస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది. ఒకే దాఫాలో వచ్చేసి అయితే మాఫీ చేస్తారా మరి లేదా తెలియదు అయితే మనకైతే. ఇది సంగతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.